అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, హరిహర వీరమల్ల మీద భారీ కుట్ర జరిగింది. పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఏదో కుట్ర నడిచింది అనేటువంటి విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయిన తర్వాత ఒకిద్దరు బయటకు వచ్చి తమ రియాక్షన్ ప్రకటించారు. అల్లు అరవింద్ గారు ఒకళ్ళు, తర్వాత మన ఈయన దిల్ రాజు గారు తెలంగాణ పీరియడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, ఆయన కూడా ప్రకటించారు. అయితే ఇంకొక ఇద్దరు మాత్రం బయటకు రాట. ఆ నలుగురిలో ఆ ఇద్దరు ఎవరు, అసలు జరిగిన కుట్ర ఏంటి? ఆ ఇద్దరు శుద్ధపూసలు తెలియాలంటారు, అంతేనా? అత్యంత విశ్వసనీయ సమాచారం ఉంది, అందరికీ తెలిసిన అంశమే. గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళ చేతిలో ఏకఛత్రాధిపత్యంగా వహిస్తూ మన కొత్తవేడు దూరంలోనే ఉంది వాళ్ళది. వాళ్ళ రామానాయుడు స్టూడియోస్, దగ్గుపాటి సురేష్ బాబుది. ఆయన చేతిలోనే 600 థియేటర్లు ఉన్నాయి. పక్క సినిమాలు కూడా సురేష్ ప్రొడక్షన్స్ నుంచి అంతకుముందు వచ్చి అవి కూడా రావట్లా. ఎందుకంటే థియేటర్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి ఆదాయం హ్యూజ్. సినిమా థియేటర్ల మీద కొద్దిగా అయితే దాంట్లో ఉన్న తినుబండరాల ద్వారా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆదాయం వస్తుంది. ఏ ముఖ్యమంత్రులైనా మేము చెప్తే వింటారనే భావన వాళ్ళలో ఉంది. అది ఆ విధంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తమకు ప్రత్యేకమైన సామ్రాజ్యం ఉంది కాబట్టి ఎవరైనా మనం చెప్పినట్టు వింటారు అనే భావనతో ఉన్నారు. ఇప్పుడు మారింది అది. అక్కడ ఉంది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఎవరితో పెట్టుకోకూడదు వాళ్ళతో పెట్టుకున్నారు. ఏమైంది? కోసాలు కదిలిపోతున్నాయి. పచ్చిగా చెప్పాలంటే గుణపం దింపాడు అనుకోవాలా. మాఫియా, సినీ మాఫియాని అధపాదాలను తొక్కి, కార్తీక్ గారు మీకు తెలియదు కదండి, ఆయన చాలా ప్రాక్టికల్గా ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు చెప్పి చేశాడు ఆ రోజు, జగన్ నిన్ను అధపాదాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. అవును. మరి ఇప్పుడు ఇది కూడా చెప్పే చేస్తున్నాడు. అఫీషియల్గా ఫస్ట్ లెటర్ రిలీజ్ చేస్తే చాలా క్లారిటీ ఉంది. ఎవరు నలుగురు తెలియాలంటున్నాడు. రెండో లెటర్లతో అసలుకి రెండో లెటర్ రంగాలను ఆగమేఘాల మీద రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్నాయి. తెలుసా? పాప్కార్న్ ఎంత అమ్ముతున్నారు, ఉచితంగా ఇవ్వాల్సిన వాటర్ బాటిల్ ఎంత, అసలుకి మెరుగైన సదుపాయాలు ఉన్నాయా, ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, అసలు పార్కింగ్ డబ్బులు ఎట్లా తీసుకుంటున్నారు, అసలు జడ్జిమెంట్స్ ఏం చెప్తున్నాయి, చాలా డీటెయిల్స్ సార్. నిబంధనలకు వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి ఇది జరగనది కేవలం పవన్ కళ్యాణ్ వల్ల జరుగుతుంది. ఓకే. ఇప్పుడు దిల్ రాజుకి మీరు అన్నట్టు అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ గారు ఎదురెడ్డితో అంత ధైర్యం మేము చేయలేము, నా చేతిలో 15 థియేటర్లు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పాడు. దిల్ రాజు అయితే నా చేతిలో 30 ఉన్నాయి అన్నాడు. మరి 1500 థియేటర్లో మిగతా 1300 థియేటర్లు ఎవరి దగ్గర ఉన్నాయంటే, ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో అత్యంత, అది కూడా సమాచారం ఏంటంటే, సీజ్ ద షిప్ అని చెప్పేసి వాళ్ళ యొక్క వ్యాపారాలన్నీ సామ్రాజ్యాన్ని తొక్కేశాడు కదా పవన్ కళ్యాణ్ గారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, దగ్గుపాటి సురేష్ బాబు ఇద్దరికి ఈస్ట్ గోదావరిలో థియేటర్లు ఉన్నాయంట. అది బయటకు రావాలి. ద్వారంపూడి సురేష్ బాబు కలిసి పవన్ కళ్యాణ్ మీద కుట్ర పన్నట్టుకు పని. సార్ ఎవరైనా సరే ఇక్కడ మొత్తం ఆయన ఇక్కడ తెలుగు రాష్ట్రాల ఫిగర్ కాదు, ఇప్పుడు నేషనల్ ఫిగర్. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా. మరి ఆయనతో పెట్టుకుంటారా తెలిసి ఎవరైనా చెప్పండి? అదే ఇప్పుడు ఆయన యొక్క ఫేస్ చూసి మహారాష్ట్రలో వెళ్ళినా ఎలక్షన్ 14 సీట్లు గెలిచి ఎన్డీఏ కూటమి గెలవడానికి కారణమయ్యాడు. ఢిల్లీలో వెళ్తే మొన్నటిదాకా మోడీ గారి వెనకున్న ఆ వ్యక్తి మోడీ గారు పక్కన వచ్చేసాడు. కట్ చేస్తే సాయంత్రానికి చెన్నై వెళ్తే ఎక్కడున్నాడు? చెన్నై వాళ్ళు ద్రవిడిజంతో ఇంకొకరిని దగ్గరికి తీసుకోరు. అవును. కానీ 2000 మంది వచ్చారు అక్కడికి. వచ్చి పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటే అక్కడున్న సౌందరరాజన్, తమిళసై సౌందరరాజన్ కావచ్చు, అక్కడున్న తమిళస్ కావచ్చు, అభినవ్ ఎంజీఆర్ అంటున్నారు, జూనియర్ ఎంజీఆర్ అంటున్నారు ఆయన్ని. ఓకే. అంటే ఏంటిది? అంత వెళ్ళిపోయాడు సార్, ఎలివేట్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. కర్ణాటకలో వెళ్తే సిద్ధరామయ్య గారు లేచి నుంచున్నాడు, డీకే శివకుమార్ లేచి నుంచుని స్వాగతం పలికారు. అది పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంది, బీజేపీ కాదు. తమిళనాడు ఉంది, ఏ పార్టీ? స్టాలిన్ పార్టీ. స్టాలిన్ కూడా రిక్వెస్ట్ చేసి వన్ నేషన్ 1 ఎలక్షన్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఎక్కడ ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతో పెట్టుకుంటే ఇప్పుడు నిజాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ శుద్ధపూసలు ఎవరిద్దరు? ఓకే. ఇవాళ వాళ్ళు చెప్పుకుంటారా ప్రెస్లో బయటకు వచ్చి? లేకపోతే ప్రభుత్వమే చెప్పుద్ది, ప్రభుత్వమే తేల్చుద్ది ఎవరి దగ్గర ఉన్నాయి, ఎందుకు ఇలా చేస్తున్నారు. సామాన్య మానవుడికి సినిమాలు చూడాలంటే కార్తీక్ గారు, మీరైనా నేనైనా ఫ్యామిలీతో వెళ్ళి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాం. కానీ వందలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటే తప్ప సినిమా చూసే పరిస్థితి లేదు. సరే, సినిమా టికెట్ అంటే ఇష్టపడి కొనుక్కుంటున్నాం మేము, కానీ తినుబండాలని బలవంతంగా సార్ 100 రూపాయలు పెట్టి అప్పచెప్పేటువంటి పరిస్థితి. సార్ కార్తీక్ గారు, మనం వెళ్తే మన పిల్లలు, మన భార్య పిల్లలు వెళ్తే, మన బంధువులు వెళ్తే, వాళ్ళు అడిగింది మనం ఇప్పిపోతే మనం దేనికి పనికిరాని కింద లెక్క. మన బాధ వాళ్ళకి తెలియదు. సినిమా టికెట్ 400, పాప్కార్న్ 300-400 అంటే ఎంతవరకు దారుణం. వాటర్ బాటిల్ ఫ్రీగా ఇవ్వాలి అక్కడ క్యాన్ పెట్టి, మీరు 100 రూపాయలు అమ్ముతున్నారు. పఫ్ బయట తింటే 10 రూపాయలు 50 రూపాయలు, అక్కడ 150 అమ్ముతున్నారు. ఇక ఏంది? ఇంకా
బయట తింటే మనం పాప్కార్న్ 10 రూపాయలు 20 లేకపోతే 50 ఇంత వస్తుంది, అవును. నీకు 300 రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళు మనుషులా పశువులా సార్ చెప్పండి? కడుపుకి అన్నం తింటున్నారా, ఇంకేం తింటున్నారా? వీళ్ళు బిల్డింగుల మీద బిల్డింగులు, కొండలు కూడా తొలిచేసి స్టూడియోలు కట్టుకుంటారు, బిల్డింగులు కట్టుకుంటున్నారు. వీళ్ళు సఫిషియెంట్గా ఉంది. వీళ్ళ సినిమాల కోసం అడుక్కోవడానికి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. తర్వాత మళ్ళీ మొన్న అశ్విని దత్ గారు వెళ్ళారు కదా, వాళ్ళ అల్లుడు సినిమా తీశాడని చెప్పేసి టికెట్ రేటు పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు మనసులో ఏమైనా పెట్టుకున్నాడా? శాంక్షన్ చేశాడు. మరి సంక్రాంతి కోసం వెంకటేష్ గారు వెళ్ళారు కదా, వాళ్ళ సినిమాలు టికెట్లు పెంచుకున్నారు కదా. ఒక హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంటే ఇలా కుదిరిందా థియేటర్లో? యాక్చువల్గా థియేటర్ల బంద్ అనేది మే 12 నుంచి అనుకున్నారంట. కానీ హరిహర వీరమల్లు జూన్ 12 రిలీజ్ అవుతుంది అనేసరికి జూన్ 1కి మార్చుకున్నారంట. అంటే పవన్ కళ్యాణ్ సినిమా టార్గెట్ గానీ బంద్ పెట్టుకున్నారు. డెఫినెట్గా పెట్టుకున్నారు. ఎవరు అనుకున్నా ఎవరనుకున్నా కాదనుకున్నా అది పవన్ కళ్యాణ్ గారు తెలుసు, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ప్రజలు మొత్తం తెలుసు. ఈ గుత్తాధిపత్యం, ఈ యొక్క పోకడలు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా నక్సల్స్ అనేది వచ్చింది సార్. వీళ్ళు పెత్తందారులుగా సినిమా ఇండస్ట్రీస్ చొరబడి ఏముందలే మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకపోతే ఏం పోయింది, పవన్ కళ్యాణ్ గారు వెళ్తే టికెట్ రేట్ పెంచుతారనుకుంటే అక్కడ ఉంది ఎవరు? ఎవరితో పెట్టుకోవాలి? ఎవరితో పెట్టుకుంటున్నారు? దేశ ప్రధాని మోదీ గారు పక్కన ఉన్నాడు, ఆయనతో పెట్టుకుంటారా మీరు? సరే, ఏదైనా కానీ మంచి జరిగింది సార్. ఇది 4 దశాబ్దాలు మనకు తెలిసి ఎవరు చేయలేని పని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. 2వ లెటర్తో మొత్తం దిల్ రాజు ఏమన్నాడు? 100% కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. తెలంగాణలో కూడా థియేటర్ల మీద జరగాలంటాడు. అంటే ఏంటి? నష్టం జరుగుతుందండి. మీకు రేట్లు పెంచుకోవటం, షేర్ అనేది పక్కన పెట్టండి. సినిమా వాడు వచ్చి అక్కడ సినిమా చేయాలనుకుంటే సినిమా టికెట్ కంటే ఆదాయం ఎక్కువ వస్తుంది మీకు. ఆ విషయం కూడా సంచలన విషయాన్ని నేను బయట పెట్టాను సార్. డిస్ట్రిబ్యూటరు వాళ్ళే, ఎగ్జిబ్యూటరు వాళ్ళే, ప్రొడ్యూసరు వాళ్ళే, ముగ్గురు వాళ్ళే. నిజానికి వాళ్ళే ఇప్పుడు పేరుకి ఏం చెప్తున్నారు? సినిమా థియేటర్కి అన్యాయం జరుగుతుంది కాబట్టి బంద్ అంటున్నారు. సినిమా థియేటర్ వాళ్ళు అన్నప్పుడు, ప్రొడ్యూసర్స్ వాళ్ళు అయినప్పుడు వాళ్ళు అన్యాయం చేసుకోవడం ఎక్కడుంది అసలు ఇష్యూ? ఇప్పుడు అత్తి సత్యనారాయణ ఎవరినో జనసేన సదీనకు ఉందని చెప్పి కొన్ని ఛానల్లో, సాక్షి ఛానల్లో వేస్తున్నారు. అత్తి సత్యనారాయణ చిన్న పావు వాళ్ళు తెలియక ఇరుక్కున్నాడో ఏమో, అతని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, సభ్యత్వం తీసేశారు, నువ్వు సత్యలతో నిరూపించుకోమని చెప్పారు. అసలు పావులు ఎవరు? ద్వారంపూడి ఏంటి, దగ్గుపాటి సురేష్ ఏంటి, వీళ్ళిద్దరు వ్యాపార సంబంధాలు ఎప్పటి నుంచి ఉన్నాయి తెలియాలా? వీళ్ళేం పై దైవం సంబూతులు ఏం కాదు. కార్తీక్ గారు ఏమైనా దైవం సంబూతులుగా భావిస్తున్నారు మీరు చెప్పండి? వీళ్ళు సమాజానికి ఏమైనా చేస్తున్నారా? కరోనా సమయంలో కనీసం రూపాయి అన్న ఎవరికైనా సాయం చేశారా? వీళ్ళిద్దరికి ఎందుకు కోపం పవన్ కళ్యాణ్ అంటే? పవన్ కళ్యాణ్ అంటే ఆయన వెళ్ళిపోయాడు, నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాడు. వీళ్ళు అందని అంత ఎత్తుకు ఎత్తుకెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ ఏం చేస్తారులే అనుకున్నారు. మీకు అర్థమైందా? మీకు మేము అడిగిందే వీళ్ళు కలవకపోయినా మా రేట్లు పెంచుకోవచ్చు, మేము చేసిన బ్లాక్మెయిల్ చేస్తే ఆపేస్తే మొత్తం కదిలిద్ది ప్రభుత్వాలు అనుకున్నారు, పిలుస్తారు అనుకున్నారు చర్చలు. అక్కడ ఎవరిని పిలవరు, ఎవరు ఫిలిం ఛాంబర్స్ మాత్రమే పిలుస్తామన్నారు. అర్థమైందా? ఇంక్లూడింగ్ నా సినిమాతో సహా నా నిర్మాతలో కూడా ఎవరైనా కానీ ఫిలిం ఛాంబర్ ద్వారా వస్తేనే సమస్య పరిష్కారం అవుద్ది అన్నాడు. ఇచ్చాడు. అన్ని రిపేర్లు చేస్తారు. రిపేర్లు చేయడానికి పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడు. దగ్గుబాటి సురేష్ గారు ఏదో అనుకుంటున్నాడు, నామారెడ్డి స్టూడెంట్ వ్యవస్థలుగా ఎదిగారు. వ్యవస్థ బాగుండాలని కోరుకోవాలి. కానీ మీరు ఒక్కళ్ళ బాగుండాలంటే మీరు ఎక్కడైనా తమిళనాడు ఇప్పుడు వెళ్ళి వరదలు వచ్చినప్పుడు కానీ కరోనా సమయంలో CCTV ద్వారా వాళ్ళకి రక్తం లేకపోతే రక్తం ఇచ్చారు, రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఇచ్చారు, 6 మాసాలు నిత్యావసర వస్తువులు 24 క్రాఫ్ట్స్కి ఇచ్చారు సార్. వీళ్ళు ఎప్పుడైనా రూపాయి సహాయం చేసి చూసారా మీరు? ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రికి చెరో ₹1 కోటి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు ఎప్పుడైనా సహాయం చేయడం చూసారా? కోట్లాది రూపాయలు ఇచ్చేది వీళ్ళు తింటున్న ప్రజలు సొమ్ముని తింటా, వీళ్ళకి కడుపుకి అన్నం తింటున్నారు, ఇంకేమైనా తింటున్నారు సార్? మనం పచ్చిగా చెప్పాలంటే ఎవడు చూస్తే సార్? కార్తీక్ చూస్తే, చందు శ్రీనివాస్ చూస్తే సినిమాలు ఆడతాయి. మన డబ్బు మీద వీళ్ళు అంతే వెళ్తున్నారు, అంతే తప్పితే వీళ్ళేం దైవాన్ సముద్రం కాదు. ఇక్కడ వాళ్ళు కట్టుకున్న స్టూడియోలు, ఎవరి వాళ్ళు ఏలుతున్న విధానం, ఎవరు ఇక్కడ భయపడే ప్రజలు లేదు. ప్రజాస్వామ్యం, ప్రజలు అంతిమ నిర్ణేతలు, ప్రజలు ప్రభుత్వాలు చూస్తారు, సచ్చలితమైన వ్యక్తులు చూస్తారు. ఇన్నాళ్ళు మీరు ఆడిందే ఆట పాడిందే పాటగా జరిగింది, ఇక మీద జరగదు. క్లారిటీ అర్థమైపోయింది. అల్లు అరవింద్కి తత్వం బోధపడింది, అర్థమైందా? ఇంకొక వ్యక్తికి దిల్ రాజుకి బాగా బోధపడింది. ఇప్పుడు కట్ చేస్తే ఇంకో ఇద్దరికి బోధపడాలా? ఆ ఇద్దరు ఇవాళ సాయంత్రం ప్రెస్ మీట్ పెడతారా లేదా? లేకపోతే థియేటర్లు వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెప్పుద్ది. అంటే ప్రభుత్వం ఆ థియేటర్ వాపస్ తీసుకుంటుందా? థియేటర్ వాపస్ తీసుకోవడానికి కాకుండా ఇంతకాలం ఎంత మోసం చేశారు? నిబంధనకు విరుద్ధంగా ఉన్న ఏం చేశారు? సీజ్ చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా సీజ్ చేస్తారు. ఫైర్ సేఫ్టీ లేకపోతే సినిమా చూస్తేనే మన ఫ్యామిలీతో వెళ్తాం సార్. ఏమైనా అయితే జరిగితే ఏంది పరిస్థితి? ఫైర్ సేఫ్టీ ఉండాలా, టికెట్ రేటు బట్టి కట్టగా ఉండాలా, టికెట్లు మీరు పెంచుకున్న రేటు తగ్గట్టుగా ట్యాక్స్ ప్రభుత్వానికి కడుతున్నారా ఎగ్గొడుతున్నారా కూడా తెలియాలా, GST కడుతున్నారా లేదా? ఇప్పుడు MROలపై మొత్తం తనిఖీ చేస్తున్నారు.
అదే ఎంఆర్ఓలు గ్రూప్ 1 ఆఫీసుల చేత టికెట్లు అమ్మిచ్చారు సార్ గత ప్రభుత్వాలు గత 5 సంవత్సరాల్లో. అదే అది కూడా పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్ చేయడానికే. నిజంగా వీళ్ళకి సరైన మొగుడు జగన్మోహన్ రెడ్డి సార్. వాస్తవం చెప్పుకోవాలంటే కార్తీక్ గారు అవునంటారు కాదంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బేరంకాలు లొంగిపోతారు, వీళ్ళు లొంగరు కదా మరి. ఇక్కడ ఏంది పరిస్థితి? డబ్బు మీద యావలేదు, పదవుల మీద ఆకాంక్ష లేదు, ప్రజలకు ఏమైనా చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నాడు. కాబట్టి క్లియర్ అండ్ క్లారిటీ పాలిటిక్స్ ఇక్కడ నడబడుతున్నాయి. కాబట్టి ఇన్నాళ్ళు తిన్నాళ్ళు కలుగులో దాగిన వాళ్ళు కూడా బయటకు వస్తారు ఒక్కొక్కళ్ళు. అవునా కదా? కలుగులో దాగిన వాళ్ళు కూడా బయటకు రావాల్సిందే. ఇన్నాళ్ళు తినింది చాలు. ఇక మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలకి న్యాయం జరగాలి. డబ్బు పెట్టి సినిమాకి వెళ్ళేవాడికి న్యాయం జరగాలి. సినిమా మాఫియా మీద పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న యుద్ధంలో గెలుపు ఎంతో దూరంలో లేదు అనేటువంటిది చందు శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ సార్. నమస్కారం.